2023 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన, కేవలం 2% ఓట్లతోటే పరాజయం పాలైన టిఆర్ఎస్ పార్టీ లేక బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీడీపీ నాయకులకు గంగవెర్రెలెత్తుతున్నాయి. రేపు 2024 ఎన్నికల్లో తమ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోతే తమ భవిష్యత్తు ఏమిటి అనేది ఒక అంతర్మథనం జరుగుతున్నది. చాలా మంది ప్రముఖ నాయకులు, కేసీఆర్ అతి సన్నిహితంగా ఉన్న నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్ ను వదిలేశారు. కేశవరావు గారు వెళ్ళిపోయారు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి వెళ్ళిపోయారు, అలాగే కడియం శ్రీహరి గారు వెళ్ళిపోయారు, ఆయన కుమార్తె కావ్య అంటే ఎంపీ సీటు తీసుకుని కూడా వెళ్ళిపోయారు. అంటే పార్టీలో అంటే సిట్టింగ్ ఎంపీలు 4 వెళ్ళిపోయారు. ఈ పరిస్థితిని అంటే 100 రోజులు కూడా కాకముందే ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ కి ఎందుకు ఎదురైంది? కేవలము చంద్రశేఖరరావు గారి అహంకారము, లేకపోతే చంద్రశేఖరరావు గారి అవినీతి, చంద్రశేఖరరావు ఫోన్ ట్యాపింగ్ ఇలాంటి వివాదాలు ఇరుక్కోవటము, కేంద్రంలో ఉన్న బీజేపీకి శత్రుత్వం వహించడం, బీజేపీ పట్ల శత్రుత్వ వైఖరి అవలంబించడము, ఆయన కుమార్తె లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవటము, ఇలాంటి కారణాల వల్లనే ఈ పార్టీ శిథిలమైపోతున్నదా, లేకపోతే స్ట్రక్చరల్ గా ఏమైనా లోపాలు ఉండటం వల్ల ఇలా శిథిలమైపోతుందా అన్న చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ నాయకులు ఈ అంశాన్ని లోతుగా చర్చిస్తున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు, దాదాపు 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న పార్టీలో 30 మంది కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటి అనేది ప్రశ్నార్థకం అవుతుంది. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 1 సీటు నెగ్గుతుందా, 2 సీట్లు నెగ్గుతున్నాయన్న కాడికి చర్చ వచ్చేసింది. 9 సీట్లు ఉన్నాయనుకుంటారు. అంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ జాతిపితగా గుర్తింపు పొంది గౌరవం పొందిన కేసీఆర్ కళ్ళ ముందే ఆయన నిర్మించిన పార్టీ శిథిలమైపోవటము చూస్తుంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఎన్టీ రామారావు నిర్మించిన పార్టీ, ఆయన స్వేదంతో రక్తంతో నిర్మించిన పార్టీ ఆయన ముందే ఆయన చేతిలోంచి జారిపోయింది. కానీ ఆయన అల్లుడు వెన్నుపోటు పొడిచిన పార్టీని పదిలంగా కాపాడాడు. అలా ఆ కాపాడిన చంద్రబాబు 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ చేతిలో ఘోర పరాజయం పాలైతే పార్టీని కాపాడుకోగలుగుతారా అన్న ప్రశ్న తలెత్తుతుంది. 2004లోను 2009లోను రాజశేఖర రెడ్డి చేతిలోను కాంగ్రెస్ పార్టీ చేతిలోను ఓడిపోయిన చంద్రబాబు నాయుడు పార్టీని ఇంకా నిలబెట్టుకోలేడన్న దశలోనే 2014లో ఊరట విజయంగా విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు విజయం లభించింది. దానితోటి పార్టీని మళ్ళీ కూడగట్టుకోగలిగాడు. 2019లో ఘోర పరాజయం పాలైనాక పార్టీ మీద ఆయన పట్టు కోల్పోతారని భావించారు. కానీ ఆ పార్టీ నుంచి జారటానికి ప్రత్యామ్నాయం లేకపోవడం, బీజేపీలో ఇక్కడ ఆశాజనకంగా లేదు. 0.86% ఓట్లతో బీజేపీ ఉన్నది. అంటే బీజేపీ లేనట్టు. అటు పవన్ కళ్యాణ్ తాడు బంగారం లేని అరాచక జీవి కాబట్టి ఆయన పార్టీలో చేరటానికి కూడా ఎవ్వరూ ఇష్టపడలేదు. అధికార పక్షం రాజీనామా చేసి, అంటే వైసీపీ రాజీనామా చేసి ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావాలే తప్ప వారిని విడిగా చేర్చుకునే ఆలోచన లేదు. పార్టీ ఎమ్మెల్యేలుగా ఇతర పార్టీలో ఇందులో రావడానికి వీల్లేదన్న నిబంధన పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు పార్టీ మనుగడ సాగింది. అందులో 5-6 నిజానికి తమ నైతిక మద్దతు వైసీపీకి ప్రకటించినప్పటికీ వారు అలాగే కొనసాగారు. ఇప్పుడు వాటిలో చాలా మందికి సీట్లు వచ్చాయి, వైసీపీలో సీట్లు వచ్చాయి. అదే దశలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు వైసీపీలోని అసంతృప్తి యువతలు 4-5 ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోగలిగాడు. అది ఆయన రాజకీయ చాణక్యంగా చాలా మంది చెప్తారు, అవకాశవాదంగా కూడా కొంతమంది విమర్శిస్తారు. ఏదేమైనా పార్టీని 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కాపాడుకున్న కేసీఆర్ అధికారం పోగానే పార్టీ ఆయన కళ్ళ ముందే శిథిలమైపోతుంటే నిశ్చేష్టుగా చూస్తున్నాడు. ఆయన యాక్టివ్ గా కూడా లేకుండా పోయాడు. అంటే అనేక రకాలైన వివాదాలు, ఫోన్ ట్యాపింగ్ వివాదంలోను, లెక్కర్ కుంభకోణము, గొర్రెల స్కాము, ఒకటని కాదు, అది ఇదని కాదు, అనేక రకాలైన అవకతవకలు చేయటం వల్ల, అవినీతి కార్యకలాపాలు పాల్పడటం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు
ఆయన దురదృష్టం వద్దు మేడిగడ్డ వద్ద బీటలు వారటం వల్ల ఇవన్నీ ఆయనను చుట్టుముట్టాయి. చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి సమస్యలే ఉన్నాయి. దాని గురించి మనం తర్వాత చర్చిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎలాగ లక్షల కోట్ల కుంభకోణంలో ఉందో అమరావతి కూడా అదే స్థాయిలో కుంభకోణం జరిగింది. ఆయన దానిని ఏదో అమరావతిని చిత్తశుద్ధితో కట్టాలనుకున్నాడు, పొరపాట్లు జరిగి ఉండవచ్చు అని ఇప్పుడు తెలుగుదేశం వారు అంగీకరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చిత్తశుద్ధితో కట్టాలనుకోలేదు. అహంకారంతో, ఆభిజాత్యంతో, తనకు తెలియని అంశాల జోలికి పోయి కేసీఆర్ అధికారులకు వదలకుండా తాను జోక్యం చేసుకుని ప్రతి అడుగు చేసి ఇప్పుడు తీవ్రమైన విమర్శలకు గురవుతున్నాడు. ఆయన, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత ఇప్పుడు తెలంగాణ సమాజపు ద్వేషానికి పాత్రలైపోయారు. దురదృష్టం అది. అంటే గత కొద్ది నెలల్లోనే ఈ పరిణామం జరిగింది. ఓడిపోవటమే ఒక దురదృష్టం అనుకుంటే తర్వాత వారిని చుట్టుముట్టిన సమస్యలు అంతా ఇంత కాదు. నిజానికి కేశవరావు లాంటి వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు. సెక్రటరీ జనరల్ పదవి ఇచ్చారు, రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీకి నాయకుడిని చేశారు. అయినా కానీ కేసీఆర్ను విమర్శించి, ప్రత్యక్షంగాను పరోక్షంగాను విమర్శించి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా చేరిపోతారని చెప్తున్నారు. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితి కేసీఆర్కి ఏర్పడుతుందని ఎవరు 3-4 నెలల క్రితం అసలు ఆయన ఓడిపోతాడనే భావించలేదు. అంటే ప్రాంతీయ పార్టీలను నిలబెట్టడము సమస్య అన్న అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అది అస్సలు వాస్తవం కాదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రాంతీయ పార్టీని చాలా దీర్ఘకాలం నిలబెట్టాడు. అలాగే తమిళనాడులో మనకు డిఎంకే, అన్నా డిఎంకే అవి చిలవల పలవలుగా పెరిగి అనేక లోకల్ పార్టీస్ ఏర్పడి దాదాపు చిన్న చిన్న లోకల్ పార్టీస్ కూడా కొంతకాలము సస్టైన్ అవుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలను నెగ్గించుకోగలుగుతున్నాయి. దాదాపు 20-26 ఎమ్మెల్యేలను విజయకాంత్ నెగ్గించుకోగలిగాడు జయలలిత తోటి అలయన్స్ పెట్టుకుని. వారు తర్వాత క్రమంగా శిథిలమైపోవటము, ఆయన మరణించడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రాంతీయ పార్టీలను సస్టైన్ చేయడం ఏంటంటే బలమైన భావజాలం, ద్రావిడ భావజాలం తమిళనాడు పార్టీలకు అన్నిటికీ ఉమ్మడి భావజాలం. ఆ భావజాలము ఆ పార్టీలను సస్టైన్ చేస్తున్నది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకే భావజాలం లేదు. నిజానికి తెలంగాణ ఆంధ్రులను విమర్శించడము, ఆంధ్రుల ఏదో నిధులు దోచుకున్నారు, ఉద్యోగాలు దోచుకున్నారు అని అబద్ధపు ప్రచారం. నిధులు దోచుకోలేదు, నీళ్లు దోచుకోలేదు, లేకపోతే ఉద్యోగాలు దోచుకోలేదు. నిజానికి చంద్రశేఖరరావుకి అప్పగించిన తర్వాత ప్రాజెక్టులను ఏ విధంగా కట్టాడో మనకు అర్థం అవుతున్నది కదా. అన్సస్టైనబుల్ ప్రాజెక్టులను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. 1,00,000 కోట్ల వరకు ఖర్చు పెట్టి దాని వచ్చే ఆదాయం అతి తక్కువ. ఇప్పుడు అప్పు తీర్చమని ఆర్ఈసి ప్లస్ పవర్ కార్పొరేషన్ అడిగితే అప్పులు కట్టలేని పరిస్థితి, దివాళా తీసిన కంపెనీగా ప్రకటిస్తామని కూడా వారు హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజల ప్రయోజనాలను కాపాడారు అప్పటి నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు ఎన్టీ రామారావు కానీ, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ కొంతమేర కాపాడారు అన్న విషయాన్ని ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇది అలా ఉంచితే 2024 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఏం జరగబోతున్నది అంటే, టీడీపీ ఓడిపోదు, కూటమి విజయం సాధిస్తుందని కొంతమంది ఆశిస్తున్నారు. వారి ఆశలు అడియాసలు అయ్యే పరిస్థితులు మనం గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఖచ్చితంగా అడియాసలు అయ్యే ప్రమాదం ఉన్నది కనిపిస్తున్నది, సూచనలు కనిపిస్తున్నాయి. మరి అటువంటి సందర్భంలో టీడీపీ ఏం చేయబోతున్నది? చంద్రబాబు నిజానికి 2024 తర్వాత పార్టీ ఓటమి షాక్ తిన్నప్పటికీ పార్టీని కలిపి ఉంచగలుగుతాడా అంటే అనేక ఇతర పరిణామాల మీద అది ఆధారపడి ఉంటుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎంత బలంగా ఏర్పడుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే ప్రభుత్వం ఎంత స్థిరంగా ఏర్పడుతుంది అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు కనిపించే సూచనలన్నీ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది, 115 నుంచి 135 అని అందరూ అంటున్నారు. నాదైతే కొంచెం ఎక్కువ అంచనా ఉంది. మేబీ ఐఎమ్ రాంగ్, ఐ డోంట్ నో. బట్ నా అంచనా అయితే 135 వరకు తప్పకుండా నెగ్గుతుందని అనుకుంటున్నాను. అది అలా ఉంచితే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ 40-50 సీట్లు, కూటమికి 40-50 సీట్లు వస్తే ఈ పార్టీలో ఎమ్మెల్యేలు కొనసాగుతారా, ఈ పార్టీలో నాయకులు కొనసాగుతారా అంటే
జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలోకి రాణిస్తే వెళ్ళటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు మళ్ళీ రాజీనామా చేసి ఎమ్మెల్యేగా నెగ్గండి అని ఆయన అడుగుతాడేమో మరి. ఇప్పుడున్న దేశంలో ఉండే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇంక్లూడింగ్ బీజేపీ జాతీయ పార్టీ కూడా అటువంటి ఇంటెన్షన్ ఏం లేదు. ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకోవటము, అవతల పార్టీకి రాజీనామా చేయకుండా చేర్చుకోవటం, వాళ్ళ మంత్రులు ఇవ్వటం, తర్వాత రాజీనామా చేసి ఎన్నికలుగా ఇది రకరకాలు చేస్తున్నారు. దాదాపు 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టడానికి ఇదే పద్ధతి అనుసరించారు. 2024 తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. కేంద్రంలో బలమైన కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే ఎలా ఉంటాయి పరిస్థితులు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, రాష్ట్రంలో ఆయన ఓడిపోతే ఏం చేస్తాడు, మళ్ళీ 23 సీట్లకే పరిమితమైతే ఏం చేస్తాడు, కూటమికి 50 సీట్లు వస్తే ఏం చేస్తాడు, ఇవన్నీ చర్చనీయాంశాలే. అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆయన ఏం చేస్తాడు అనే అంశం ఆ కోణంలో కూడా కొంత ప్రచారం మొదలు పెట్టారు. అంటే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఎలా కుప్పకూలిపోయిందో వైసీపీ కూడా కుప్పకూలిపోతుందని ఊహాగానాలు చేస్తున్నారు. అంటే వాళ్ళ ఆశలు అడియాశలు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి 2014లో ఓడిపోయినప్పుడు కూడా ఇటువంటి డూమ్సయర్స్ చాలా ఊహాగానాలు చేశారు. ప్రాంతీయ పార్టీ ఒకసారి ఓడిపోతే ఇక నిలబడలేదు, దానికి భవిష్యత్తు లేదు, ఆ పార్టీ నిలబడదు, ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు అని కూడా ప్రచారం చేశారు. కానీ ఏం జరిగింది, 2014లో ఓడిపోయినప్పటికీ ఆయన 1.5% ఓట్లతో ఓడిపోయాడనే విషయం ప్రజలందరికీ తెలిసింది, ఆ పార్టీలో నెగ్గిన ఎమ్మెల్యేలకి తెలిసింది. భవిష్యత్తులో మనం కొంచెం కృషి చేస్తే మళ్ళీ నెగ్గగలుగుతామన్న ధీమా వారికి నాయకత్వ పటిమ వల్ల వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడుకి 2024 తర్వాత అటువంటి నాయకత్వ పటుత్వం ఉండే అవకాశం లేదు. ఆయన వృద్ధుడైపోయాడు. ఆయన కుమారుడు అంత సమర్థుడు కాదని ప్రచారం జరుగుతుంది. పాపం ఆయన మీద దుష్ప్రచారం చేయటం అంత సమంజసం కాదు. ఆయన కూడా మేబీ అవకాశం వస్తే ఆయన కూడా చక్కగా పరిపాలనా దక్షుణ్ణి నిరూపించుకుంటాడు. అంటే కాకపోతే ఆయన నోటిని అదుపు చేసుకోకపోవడం వల్ల ఆయన మీద విమర్శలు ఎక్కువగానే వస్తున్నాయి. ఇందులో కొన్ని పని కట్టుకుని చేసే విమర్శలను కూడా చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేదు. 2024 తర్వాత టీడీపీ ఓడిపోతే ఆ పార్టీని బీజేపీ మింగేస్తుందా అంటే బీజేపీ సమర్థత మీద కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 2019లో ఓడిపోయినప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎలాగ 3 ఎంపీలు బీజేపీలో చేరిపోయారు కాబట్టి 23 ఎమ్మెల్యేలలో అత్యధికులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు అనే ఊహాగానాలు వచ్చాయి. కానీ అటువంటిది జరగలేదు. పార్టీని చంద్రబాబు నాయుడు పటిష్టంగా పట్టి ఉంచగలిగాడు. ఆయన దగ్గర ఉన్న ధనబలం అటువంటిది. ఆయన మేనేజ్ అండ్ మ్యానిపులేట్ ఒక సమర్థుడు. అలాగే దీర్ఘకాలము రాజకీయాల్లో ఉండటం వల్ల ఎవరి బలహీనతలు ఏమిటి, వారికి ఆర్థికంగా సహాయం కావాల్సిన సహాయం చేయటము, లేకపోతే ఇంకో రకంగా వాళ్ళని తన గ్రిప్ లో పెట్టుకోవటం, వారికి సంపాదన అవకాశాలు కల్పించడం, ఇలాంటి వాటి ఎత్తుగడల్లో చంద్రబాబు చాలా నిష్ణాతుడు. అందువలన ఆయన పార్టీని చాలా పటిష్టంగా ఇప్పటి వరకు నిలిపాడు. 2024లో ఓటమి తర్వాత కూడా అలా నిలిపితే ఆశ్చర్యపోని అవసరం లేదు. అయితే ఇటువంటి ట్రిక్స్ తన కుమారుడు లోకేష్ బాబుకి ఇంకా చాలా నేర్పించాలి, శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మనం కాళేశ్వరము, అమరావతి విషయాలని ఇద్దరు చంద్రుల గురించి ఇద్దరు చంద్రులు 2 తప్పులు అని మనం ఇంతకుముందు స్వేచ్ఛ మీడియాలో వీడియో కూడా చేసాం. కాళేశ్వరం 1,00,000 కోట్లు అనే ఒక ప్రాజెక్ట్ పెడితే దాంట్లో బాగా పర్సంటేజ్ కమిషన్లు 7 నుంచి 17, 27, 37 ఎంత చాలా రకరకాలుగా చెప్తున్నారు. ఎంత అనేది మనకు తెలియదు. అది మనం అనవసరపు ఇందులో వివాదాల్లో తిరుక్కోవడం. చంద్రబాబు నాయుడు కూడా 1,00,000 కోట్లు అమరావతిలో 1,00,000 కోట్లు చేస్తాను అంటే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు ఢిల్లీని మించిన రాజధాని కట్టాలన్న ఆశయం ఏమిటి, లేకపోతే టోక్యోనో లేకపోతే విదేశాల్లో రాజధానులు మించే విధంగా కట్టడం ఏమిటి, అసలు ఆలోచనలు ఏమిటి? ఇద్దరు చంద్రులు చాలా మూర్ఖంగా నేల విడిచి సాము చేశారని మనం చెప్పక తప్పదు. అందులో వారికి ఆర్థిక ప్రయోజనం ఉంది కాబట్టి అలా చేశారు. సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, అంతకుముందు కూడా రాజకీయ అనుభవం ప్లస్ కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం, రాష్ట్ర మంత్రిగా చేసిన అనుభవం ఉన్న కేసీఆర్ కూడా ఈ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ని తుమ్మిడిహట్టిని రీడిజైన్ చేయడంలో ఖచ్చితంగా స్వార్థ చింతనతో చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే అమరావతి నిర్మాణాన్ని, రాజధాని నిర్మాణం చాలా గ్రాండియర్ స్కేల్లో ఆలోచించడము,
చంద్రబాబు నాయుడు హనీపాట్, శివరామకృష్ణ గారు చాలా చక్కని పదాన్ని ఉపయోగించాడు, హనీపాట్ అని ఉపయోగించాడు. ఈ సైబరాబాద్ లో సృష్టించిన ఒక హనీపాట్ నే అమరావతిలో సృష్టించడానికి కొన్ని స్వార్థపర వర్గాలు గట్టిగా ప్రయత్నిస్తాయి. అక్కడ మాత్రము రాజధాని పెట్టవద్దు 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 అని ఆయన స్పష్టంగా తన నివేదిక ఇచ్చాడు. అయినా వాళ్ళు అక్కడే చేశారు. అలాగే కేసీఆర్ గారు కాళేశ్వరంలో జియోలాజికల్ సర్వే లేకపోతే ఇతర టెక్నికల్ సర్వేలు సరిగ్గా చేయించకుండా, నివేదికలు కేంద్ర ఏజెన్సీలకు సమర్పించకుండా, వాటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేశాడు. ఇప్పుడు ఇరుక్కుపోయాడు. అది ఇరుక్కుపోవటమే కాకుండా తెలంగాణ సమాజపు భవిష్యత్తుని, తెలంగాణ సమూహపు భవిష్యత్తుని అందులో ఇరికించేశాడు. తెలంగాణని ఎవరైనా దెబ్బ కొట్టారంటే చరిత్ర ఏం చెప్తుందంటే ఆంధ్ర వాళ్ళు కాదు కొట్టింది దెబ్బ, కేసీఆర్, తెలంగాణ పితామహుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదండి. ఇంకా చాలా చాలా విషయాలు వస్తాయి. అంటే నైతిక అంశాల విషయంలో కానీ, లేకపోతే ఇరిగేషన్ అంశాల విషయాల్లో కానీ, నియామకాల అంశాలలో కానీ కొన్ని ప్రాంతాలకు అన్యాయం చేయటము, తన బంధువర్గానికి, తన సమూహానికి ఉపయోగం చేయటము, అవినీతి విచ్చలవిడిగా అనుమతించటము, విశృంఖలత్వం, రాజకీయ విశృంఖలత్వం, రెండోసారి నెగ్గిన తర్వాత విశృంఖలత్వాన్ని ప్రదర్శించటము ప్రజలు శిక్షించారు. కేసీఆర్ గారిని భయంకరంగా శిక్షించారు కాంగ్రెస్ నెగ్గించడం ద్వారా. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కూడా ఎలా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అలా లేదు. అక్కడ ప్రో ఇన్కంబెన్సీగా నడుస్తున్నది. అంటే ఆయన 2 సార్లు జగన్మోహన్ రెడ్డి 2 సార్లు పాలించిన తర్వాత ఆయన ఎలాగా మారతాడో మనకు తెలియదు. అలా మారే సూచనలు ఏం లేవు. అంటే పీపుల్ టెన్ టు లవ్ హిమ్, పూర్ పీపుల్ టెన్ టు లవ్ హిమ్. ఇక్కడ ఏంటంటే పూర్ పీపుల్ స్టార్టెడ్ హేటింగ్ కేసీఆర్. అయితే దురదృష్టం. అంటే ఆయన చాలా మంచి నిర్ణయాలు కొన్ని చేశారు. మిషన్ భగీరథ, అవినీతి ఉందా అంటే అన్ని ప్రాజెక్టులో అవినీతి ఉంది. కాళేశ్వరం ఇస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ ఇన్ హిజ్ లైఫ్. అలాగే దళిత బంధు అనేది పెట్టి చేతులు కాల్చుకున్నారు. రైతు బంధు చాలా ప్రయోజనకరంగా ఉంది, ఆయనకు ఓట్లు తెచ్చిపెట్టింది. అయినా కానీ ఆయన గ్రామీణ ప్రాంతాలు ఓడిపోయాడు. అది విచిత్రమైన పరిస్థితి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కేసీఆర్ భవిష్యత్తు లాగానే 2024 జూన్ 4 తర్వాత అంధకారంలోకి పోతుందా, ఆ పార్టీ భవిష్యత్తు ఏమిటి అనే అంశం మీద ఇంకా ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. 2024 జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాన్ని, ఇక్కడ ఫలితము కేంద్ర స్థాయిలో వచ్చిన ఫలితము చంద్రబాబు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. చంద్రబాబు భవిష్యత్తుతో పాటు వైసీపీ భవిష్యత్తు కూడా నిర్ణయిస్తాయి. కానీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో, తెలంగాణ జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ పుంజుకునే అవకాశం ఏమాత్రం లేదు. ఆయన భవిష్యత్తును ఇప్పటికే సీల్ చేసేసారు, ప్రజలు సీల్ చేశారు. కాబట్టి 1-2 స్థానాల్లో ఆయన గెలిస్తే చాలా అదృష్టం అనే భావించారు.